కార్తిక్ గారు నిజానికి ఇందాక నాకు మీరు బ్రేక్ ఇచ్చింది కూడా నాకు తెలియలేదండి. నేను అంతగా మాట్లాడుతూనే ఉన్నాను. దాని డిస్టర్బెన్స్ గా ఉంది. నేను చాలా క్లియర్ చెప్తున్నాను. నిజానికి 3 రాజధానుల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజ్ చేశారో రాష్ట్ర ప్రజలు దాన్ని అగ్రీ చేయలేదు. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ లోనే కూర్చుంటానంటే వైజాగ్ సిటీలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు. ఆ కాన్సెప్ట్ మాకు వద్దు, మాకు ఏకైక రాజధాని అమరావతిగా కావాలన్నారు. రాజధాని ఒకటే ఉండాలి, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరించబడాలి. ఈ రెండు వేర్వేరు. పరిశ్రమలు రకరకాల చోట్ల ఏర్పాటు చేయాలి, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీసీఎస్ వైజాగ్ లో ల్యాండ్ అవుతుంది, మిగతా కంపెనీలు మన వైజాగ్ లో చాలా కంపెనీలు ల్యాండ్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఏకంగా కొన్ని కోట్ల పెట్టుబడులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వైజాగ్ లో శంకుస్థాపన చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని ఒకటిగా ఉండటం వేరు. రాష్ట్రానికి రాజధాని ఒక చోట ఉండబడాలి, అన్ని వ్యవస్థలు అక్కడ నుంచి కార్యాచరణ. కాబట్టి అది ఓకే కాదనడం లేదు. వర్షాలు వచ్చినా లేదంటే ఏదైనా వాటర్ స్టోరేజ్ ఉండిపోయినా అక్కడ రాజధాని ఉండకూడదని ఏమైనా ఉందా? ఇంకొక మాట ఆ పాయింట్ వస్తున్నా. నిజంగా అమరావతిలో రాజధాని కనుక మునిగిపోయి ఉంటే తాడేపల్లి ప్యాలెస్ కూడా అమరావతిలోనే ఉందిగా. వాళ్ళ ప్యాలెస్ మునిగిపోయిందా? వాళ్ళు కనీసం వాళ్ళ కార్లనే మునిగిపోయినాయిగా. ఆ విజువల్స్ పెట్టమనండి. నిజంగా అమరావతి కనుక మునిగిపోయి ఉంటే, అక్కడ ప్రజలు కనుక మునకలో ఉంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సహాయ చర్యలు చేసి ఉండాలిగా. ఆయన చేస్తున్న విజువల్స్ ఉంటే పెట్టమనండి. వైసీపీ పార్టీ పులిహార ప్యాకెట్ పంచుతుంది, వాటర్ ప్యాకెట్ పంచుతుంది, పాల ప్యాకెట్ పంచుతుంది, ప్రజలు వరదలో కొట్టిమిట్టాడుతున్నారు అని దాన్ని. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. వరలక్ష్మి గారు మీ ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్. ముంబై నగరం మునకలో ఉంది. సిఆర్పి సెంట్రల్ ఫోర్స్ వచ్చి మరి అక్కడ ప్రజలు సేవ్ చేస్తుంది. మన ఆర్థిక రాజధాని ముంబై కాదని చెప్తామా? చెన్నై దాదాపు ఒక 3 రోజులు ప్రజా జీవనం స్తంభించిపోయింది. చెన్నైలో ఏ పాటు వరదలు వచ్చినా మనం చూసాం. చెన్నైని రాజధాని కాదు తమిళనాడుకి అని చెప్తామా? బెంగళూరులో ఏ పార్టీ వరదలు వచ్చాయో మనం చూసాం. అది తమిళనాడు, బెంగళూరు కర్ణాటక రాజధాని కాదని చెప్తామా? ఢిల్లీలో కూడా చాలా చోట్ల మునక వచ్చింది. ఢిల్లీ దేశ రాజధాని కాదని చెప్తామా? ఇలా హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం వస్తే ఏ రకమైన ఇబ్బంది వచ్చిందో మన అందరికీ తెలుసు. అందరం ఫేస్ చేస్తూనే ఉంటాం. హైదరాబాద్ సిటీలో నివాసం ఉండే వాళ్ళందరం. మరి హైదరాబాద్ ని తెలంగాణకు రాజధాని కాదని చెప్తామా? ఎక్కడైనా వర్షాకాలం కొద్ది గొప్ప నీటి మునక అనేది కనపడింది. కానీ దాన్ని చూపించి నగరం మునిగిపోయింది. నగరం మునిగిపోతే తాడేపల్లి ప్యాలెస్ కూడా మునిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా వాటర్ రావాలి. జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కూడా కొట్టకపోవాలి. మనుషులు కొట్టకపోవాలి అంటలే, కనీసం కాళ్ళు కొట్టకపోవాలి. కొట్టకపోయాయా? చూపించమన్నట్టు విధులు వాళ్ళ ప్యాలెస్లోకి వాటర్ వచ్చినాయి. ఎంతసేపటికి రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఐకానిక్ టవర్ దగ్గరికే వాటర్ వస్తాయి. అదే చూపిస్తారు, అదే కావాలి వీళ్ళకి. ఏంటి రాష్ట్ర ప్రజల మీద ఈ కుట్ర? ఎండాకాలం వస్తే అమరావతి అంటారు, వానాకాలం వస్తే మునిగిపోయింది అంటారు, చలికాలం వస్తే ఇంకో రకమైన మాటలు మాట్లాడతారు. మొన్నటిదాకా ఆ కామెంట్స్ మీద చర్చ జరిగింది. ఏంటి అమరావతి మీద ఈ అక్కసు? అంటే అమరావతి కడితే ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండిపోవద్దని ఒక అక్కసు తప్ప అక్కడ ప్రజలు బాగుపడదు. నిజానికి అక్కడ వైసీపీ ఓటర్స్ కూడా ఉన్నారు, వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్ ఉంది. 2019 ఎన్నికలు అక్కడి నుంచి వైసీపీ గెలిచింది. కానీ ఆ ప్రాంత ప్రజల మీద కూడా అక్కసు. ఇప్పుడు అమరావతి వేస్తున్న రాజధాని అన్నారండి. అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ పదం వాళ్ళకు కూడా రాకింది కదా. ఏంటి అసలు ఆ పదం? అనొచ్చా ఆ మాట? ఏంటి అక్కసు? ఎంతసేపు అమరావతి ప్రజల మీద ఎక్కసు? ఎన్నాళ్ళు ఈ ప్రజల మీద అక్కసు? ఒక వ్యక్తి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కోపం ఉంటే ఉండొచ్చు. ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద రుత్తారా? ఒక ప్రాంతం మీద రుత్తారా? ఆ ప్రాంతం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ప్యానెల్ లో 3 ఉన్నారు. రఫీ గారు మీకు ఛాన్స్ ఇస్తారు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి.